19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా డప్పులతో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. గోడిచెర్ల వద్ద సీఎంను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పలకరించిన సీఎం జగన్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నక్కపల్లి, పులిపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర అచ్యుతాపురానికి వెళ్తోంది. అచ్యుతాపురంలోనే సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఇక భోజన విరామం తీసుకున్న అనంతరం సీఎం జగన్ నర్సింగపల్లి మీదుగా చింతపాలెంకు చేరుకుంటారు. ఇక చింతపాలెంలో మధ్యాహ్నం జరగబోతున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు సీఎం. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెంకు చేరుకుంటారు. చిన్నయ్యపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. ఎస్ ఝాన్సీరాణి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వేలాది మంది ప్రజల మధ్య కొనసాగుతుంది. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గంలో అడ్రోడ్డు కూడల నుంచి పులపర్తి మీదుగా కొనసాగుతుంది. పులపర్తి నుంచి అటు యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం వరకు చేరుకుంటుంది. అచ్యుతాపురం వద్ద భోజనం విరామం తర్వాత నేరుగా కొండకర్లావు అచ్యుతాపురం నుంచి నర్సింగపల్లి చేరుకుంటుంది. నర్సింగపల్లి వద్ద చింతపాలెం అనేటువంటి ఒక ప్రాంతం వద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ సభ వేదికగా వివరించబోతున్నారు. అట్లాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సభ నుంచి ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద మొత్తం విమర్శలు గుప్పించేటువంటి అవకాశం ఉందంటే కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆ రకమైనటువంటి చర్చ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. నేరుగా ఆ సభ అనంతరం కూడా కసింకోట, తాళ్లపాలెం, బయ్యవరం, ఇక అనకాపల్లి మీదుగా చెన్నైపాలెం వరకు చేరుకుంటుంది. చెన్నైపాలెంలో రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సభ కూడా ఉండబోతుంది. అయితే గొడ్డుచెర్ల వద్ద ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇక గ్రామస్తులందరూ కూడా బస్సు యాత్ర వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం పలికారు. గ్రామస్తులతో పాటు ముఖ్యమైనటువంటి పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, మాడుగుల తదితర 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించారు. వారంతా కూడా పేరున సీఎం జగన్మోహన్ రెడ్డి వారి యొక్క యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. నేరుగా అక్కడి నుంచి వారితో మాట్లాడిన తర్వాత ఏదైతే గ్రామస్తులు ఉన్నారో నక్కపల్లి కావచ్చు, గొడ్డుచెర్ల, దాదాపుగా ఈ గ్రామాల మధ్య ఉన్నటువంటి చాలామంది గ్రామస్థాయి నాయకులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగానే మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలోని ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా చాలా కీలకమైనటువంటి నేతలతో పాటు మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఉదయం బయలుదేరినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అడుగడుగున ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జనాలు అయితే కనుక హారతులతో ముఖ్యంగా మహిళలు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. యువకులు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగడానికి పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. ముఖ్యంగా అడ్రోడ్డు కూడల్లో ఉన్నటువంటి ఇటు మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో అక్కడ వచ్చినటువంటి యువకులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అడ్రోడ్డు కూడల్లో పెద్ద మొత్తంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు స్వాగతం పలికారు. అడ్రోడ్డు కూడల నుంచి ప్రస్తుతం పులపర్తి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేరుకుంది. ఇంకా పులపర్తి మీదుగా నేరుగా అంటే యలమంచిలి బైపాస్ మీదుగా యలమంచిలి గ్రామంలోకి చేరుకుంటారు. యలమంచిలి నుంచి నేరుగా అచ్యుతాపురం వరకు రోడ్డు మార్గం వరకు వెళ్తారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి కూడల్లో కూడా వేలాది మంది వైసీపీ నేతలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చినటువంటి వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మొత్తంలోనే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా రోడ్ల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీసుకున్నారు. ప్రస్తుతం పులపర్తి కూడల నుంచి బస్సు యాత్ర అనేది కదులుతూ వస్తూ ఉంది. యలమంచిలి మీదుగానే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ యలమంచిలి స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కన్నబాబురాజు తన తనయుడు సుకుమార్ ముర్మ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలైతే కనుక అక్కడ చేరుకున్నారు. యలమంచిలి కూడల నుంచి ఇంత పెద్ద ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నప్పటికీ కూడా ఎవరు అభిమానులు జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు నేరుగా అచ్యుతాపురం వరకు బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అచ్యుతాపురంలో భోజనం విరామం కూడా ఉంటుంది. భోజనం విరామం తర్వాత నేరుగా కొండకర్ల ఆవ మీదుగా నర్సింగపల్లి చేరుకుంటారు. నర్సింగపల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలంటే చింతపాలెం అనేటువంటి ఒక గ్రామం వస్తుంది. ఈ చింతపాలెం గ్రామంలోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఈ
బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం ప్రజలకి నేరుగా వివరించడంతో పాటు ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మంచి జరిగితేనే నాకు ఓట్లేనని కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా కరాఖండిగా చెబుతూ ఉన్నారు. ఈ రోజు సభ వేదికగా కూడా ప్రతిపక్షాలకి ఘాటైనటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఆ బహిరంగ సభ అనంతరం కూడా నేరుగా తాళ్లపాలెం, కసింకోట, బయ్యవరం, అనకాపల్లి మీదుగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉంటుంది. ఇక చిన్నయ్యపాలెంలో రాత్రి బస్సు అక్కడ బస్సు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే చేరుకున్నటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఝాన్సీ రాణి. అలాగే చిట్టిబాబు, చింతపాలెంలో జరగబోయే బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? అలాగే అటు ప్రతిపక్షాలను సైతం ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకమైనటువంటి పాలన చేశారంటూ అటు ప్రజలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర ఉందో అడుగడుగున ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు సైతం కూడా ఎంత ఎండను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డికి హారతులు పెడుతున్నారు. ఇంకా విద్యార్థులు, యువకులు అయితే కనుక జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగడానికి తమ వంతు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3:30 గంటలకు చింతపాలెం వద్ద భారీ బహిరంగ సభ అనేది ప్రారంభం కాబోతుంది. బహిరంగ సభ వేదికగా ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి పథకాల కోసం చాలా క్లియర్గా వివరించేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే సమాచారం కూడా అందుతూ ఉంది. మరొక వైపు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నేతలపైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవసరం ఉందంటే కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల నుంచి వరకైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల్లో కూడా అగ్రతాంబూలం ఇచ్చారని కూడా చెబుతూ వస్తారు. ఆ విధంగానే వారి యొక్క ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చింతపాలెం బహిరంగ సభలో వివరించబోతున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి కూటమి సభ్యులకు తమదైనటువంటి స్టైల్లో జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించేటువంటి అవకాశం ఉందంటే కూడా ఇప్పటికే వైసీపీ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ఆ సభ అనంతరం కూడా నేరుగా ఏదైతే ఉందో తాళ్లపాలెం, బయ్యవరం, అనకాపల్లి బైపాస్ మీదుగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. ఇక చిన్నయ్యపాలెంలో రాత్రి బస్సు కూడా ఉండబోతుంది. అంటే పూర్తి స్థాయిలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల ముఖ్య అందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బస్సు యాత్ర ప్రారంభమైందో గుడ్డుచెర్ల గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా బస్సు యాత్ర ప్రారంభమైనప్పుడు పెద్ద మొత్తంలో గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు, స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డికి పెద్ద మొత్తంలో హారతలు ఇచ్చి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసినటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉందంటే కూడా ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ బహిరంగ సభ వేదికగా చాలా పెద్ద మొత్తంలో వివిధ అంశాలపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ శ్రేణులు అయితే కనుక చెప్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం కోసం ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరొక వైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల కోసం విమర్శలు గుప్పించేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యలమంచిలి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేరుకోబోతుంది. యలమంచిలి నుంచి నేరుగా అచ్యుతాపురం వెళ్తుంది. అచ్యుతాపురంలో భోజనం విరామం తర్వాత నేరుగా 3:30 గంటలకు నర్సింగపల్లి చేరుకుంటారు. నర్సింగపల్లి నుంచి చింతపాలెం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.